ఇవాళ మనం ప్రెగ్నెన్సీలో వచ్చే కామన్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. ఐఎమ్ డాక్టర్ తేజస్విని, యూరాలజిస్ట్ ఫ్రమ్ కాకినాడ. ఎక్కువ మంది ఫ్రీక్వెంట్ యూరినేషన్ తో బాధపడుతున్నారా? అది నిజంగా యూటీ అయినా కాదా అనే డౌట్ వస్తుందా? దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరుకుతుంది మీకు. సో యూటీఐలో వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్ తో పాటు బాస్ పోసుకునేటప్పుడు మంటగా ఉంటుంది, పొత్తి కడుపు నొప్పి వస్తుంది, ఒక్కోసారి బ్యాక్ పెయిన్ వస్తుంది, ఆన్ అండ్ ఆఫ్ కొంతమందికి ఫీవర్ కూడా వస్తుంది. సో ఇవన్నీ ఉంటేనే అది యూరిన్ ఇన్ఫెక్షన్ అవుతుంది. ఓన్లీ ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఇస్ ప్రెగ్నెన్సీలో కామన్. దానివల్ల పెద్దగా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ ఈ సిమ్టమ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా యూరిన్ టెస్ట్ చేయించుకుని యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. వాడకపోతే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే లేబర్ పెయిన్స్ అనేవి డేట్ కన్నా ముందే వచ్చేయచ్చు, లేదంటే ఉమ్మనీరు పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, ప్లస్ బేబీ వెయిట్ కూడా లో బర్త్ వెయిట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయాలంటే యూరిన్ ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ వచ్చిన వెంటనే మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. ప్లస్ వాళ్ళు వాడే కోర్స్ని కంప్లీట్గా వాడండి. అప్పుడే ఈ కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయొచ్చు. ఒక్కొక్కసారి మీ రొటీన్ చెకప్లో కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ మీకు సిమ్టమ్స్ లేకపోయినా కూడా కల్చర్లో బయటపడుతుంది. దాన్ని అసిమ్టమాటిక్ బ్యాక్టీరియా అంటారు. ప్రెగ్నెంట్ పేషెంట్స్లో ఇది ట్రీట్ చేయాలి, ఎందుకంటే ఇది యూటీఐకి లీడ్ చేస్తుంది, ఫర్దర్గా కాంప్లికేట్ అవుతుంది కాబట్టి. సో అలాంటి కండిషన్స్ మీకు వచ్చినప్పుడు మీ గైనకాలజిస్ట్ మాట పూర్తిగా విని యాంటీబయాటిక్ కోర్స్ పూర్తిగా వాడండి. దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ నుంచి బయటపడండి. థ్యాంక్ యూ.